హాయ్ హలో అండి. నేను మిలికితాని. టుడే రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి. ఇడ్లీ అండ్ దోశ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, 4-5 ఎండుమిరగాయలు వీటిని అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల అనేది మనకి అల్లం అనేది బాగా ఏగుతుంది. సో అందుకని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటే బెస్ట్. ఈసారి మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయండి. అలాగే మీ కారానికి తగ్గ అయితే ఎండుమిరగాయలు తీసుకోవచ్చు. 4-5 తీసుకున్నాను నేనైతే. ఇందులోనే ఇప్పుడు ఇది చల్లారబెట్టుకోవాలి మనకి. ఇప్పుడు ఇందులో వేపిన పప్పు అయితే తీసుకున్నాను. చల్లారబెట్టుకున్నదంతా కూడా మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. అందులోనే బెల్లం, ఉప్పు, చింతపండు ఒక వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుని మిక్సీ పెట్టేయండి. ఈసారి చూడండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో అయితే నేను పోపులు అయితే పెట్టుకున్నాను. ఈ తాలింపు దినుసులు ఇందులో వేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. 1 వీక్ వరకు అయితే ఉంటుంది మనకి పచ్చడి అనేది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.